దొంగతనమా? మా ఇంట వంట లేదే, మా పితరులు నేర్పించలేదే అన్నారు. అది నీకు తెలుసు, నిజాలు తర్వాత తెలుస్తాయి. పదండి. ఎక్కడికి? మా ఊరికి, చెరసాలకి అంటే బయలుదేరారు. బయలుదేరితే అక్కడికి వెళితే దీన్ని ఓపెన్ చేయండి అంటే తీయండి. మాకేందంటే మాకేమైనా భయమా? దొంగతనం చేసామండి, దొంగతనం అని ఓడదిస్తే వాళ్ళు ముందే ప్లాన్ చేసి పెట్టారాడ. ఆ గిన్నె ఆడ దొరికేసింది. అప్పుడు ఒక వ్యక్తిని పట్టుకుంటారు. మీరు 10 మంది ఉన్నారుగా, ఒకడు నా దగ్గర పెట్టేసేయండి, సావకుండా మీరు వెళ్ళి మీ వాళ్ళందరికీ భోజనం ఇచ్చి, అడేవాడు చిన్నోడు ఉన్నాడన్నాడే మీ తమ్ముడు బెన్యామీను, ఆయన తీసుకురండి. అప్పుడు మీరు చెప్పే మాట నిజమో కాదో చూద్దాం. చూడాలని ప్రేమ పుట్టి, చిన్నోడిని చూడాలని ప్రేమ పుట్టి వేసిన ప్రణాళిక అది. ఎవరు? యోసేపు. ఎవరైనా? యోసేపు ప్రణాళిక వేస్తే మొత్తాన్ని సక్సెస్ అయింది. ఆ టైంలో యోధా అంటారు, అయ్యా వీడు లేకుండా వెళ్తే మా నాన్న చచ్చిపోతాడు, అది మేము చూడలేము. ఎవడు మాట్లాడాలి మాట? రూబేను మాట్లాడాలి, పెద్దోడు మాట్లాడాలి, జ్యేష్ఠుడు మాట్లాడాలి. ఇంట్లో పెద్దోడు కదా, తండ్రి తర్వాత తండ్రి అంతటోడు ఎవరండి? జ్యేష్ఠుడు కదా. మాట్లాడట్లా. ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే యోధా తీసుకున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు అడిగారే బెన్యామీనని, వాడినొద్దు, వాడిని ఇంటికి పంపించేయండి, వాడి బదులు నేనుంటా, నన్ను జైలు వేసేయండి, నా జీవితకాలం అంతా నేను ఇక్కడ ఖైదు అనిపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. యూదా అంటే స్తుతి. ఆ ఘనత, ఆ ప్రభావం, ఆ జ్యేష్ఠత్వం ఎలా వచ్చిందంటే, జ్యేష్ఠుడిగా ఎలా ఎంచబడ్డాడంటే, సహజంగా తండ్రికి ఉండేటి గుణాలు ఇవి. ఏంటవి? ఎవరైనా వెళ్ళిపోతే అట్లా బట్టలు దించుకుని ఏడవటం. అబ్షాలోం వెళ్ళిపోతే దావీదు ఏం చేస్తున్నారు? కనపడకపోతే అయ్యో నా కుమారుడా చనిపోయారని చెప్పారు ఎవరో. ఆ మాట విని వెనతలకి ఏం చేస్తున్నాడు? అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమారుడా అని బట్టలు చించుకుని ఏడుస్తున్నారు. తండ్రి, అది తండ్రి యొక్క స్వభావం. ఎవరు కలిగి ఉండాలి? రూబేనుకు ఉండాలి, పెద్దోడికి. ఆడికి లేదు. ఎవరికుంది? యోధాకుంది. అందుకని జ్యేష్ఠుడుగా ఎంచబడ్డాడు. అతను జ్యేష్ఠుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. లెక్కకేమో రూబేనే పుట్టాడు, కానీ యేసయ్య లెక్కలో జ్యేష్ఠుడుగా యోధా ఎంచబడ్డాడు. హల్లెలూయా. లోకంలో, సమాజంలో అందరికీ పెద్దోడుగా యోసేపు ఎంచబడ్డాడు. పెద్ద దిక్కు, పెద్దోడు, ఇంటికి పెద్దోడు ఈడే అంటాం. అంటే అందరికంటే పెద్దోడు పుట్టాడని కాదు, అందరి బాధ్యతలను ఎత్తినేసుకునేవాడు. హల్లెలూయా. యోసేపు ఏమో అందరి బాధ్యతలను ఎత్తినేసుకుంటే, యోధానేమో తన ప్రాణాన్ని, తన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అవన్నీ పట్టించుకోకుండా నన్ను లోపలేసేసుకోండి, నన్ను లోపలేసేసుకోండి. అది చూసి యోసేపు కన్నీరు మున్నీరైపోయి ఇక ఆగలేక కొల్లుమని కేకలు పెట్టి ఏడుస్తున్నాడు, కన్నీరు మున్నీరైపోతున్నాడు. ఎందుకు తెలుసా? ఆ రోజు నన్ను తప్పించాలని చూసావు, నీ వల్ల కాల. ఈరోజు నీ జీవితమే పణంగా పెట్టి, నీ జీవితానికి ఇక ఆఖరి క్షణం ఇది, నీ మాట నిన్ను పట్టించింది. ఒకవేళ గనక నేను నీ తమ్ముడు కాకపోయి ఉంటే నీ కుటుంబం ఏమైపోను, నీ భార్య పిల్లలు ఏమైపోను, నీకు కలిగినటువంటి ఆస్తి ఏమైపోను, వాళ్ళ మీద ఎంత మచ్చొచ్చింది. ఏదో మా తలరాత అని ఏడుస్తారు, కానీ ఎవరో చేసిన తప్పు కోసం. నీకు అర్థమైందా?
బెన్యామీను చిన్నోడు, వాడు తీసుకుని జేబులో వేసుకున్నారేమో అని అందరూ అనుకుంటున్నారు. అలా జరిగిందా? వాడు ఇంకా రోషం కలిగినాడు, వాడు ఇంకా యథార్థంగా ఉండేవాడు. వాడు చిన్నోడు చిన్నతనాన్ని బట్టి తీసేసాడేమో, తీడు. కానీ ఎట్లా జరిగిందో తెలియదు. మొత్తానికి పోయినసారి కూడా ఎట్లా ఆడితే ఒకటి జరిగింది. ఏం జరిగింది? మా రోకలు మా గోనెల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. గోనె సంచిలో ఆ శకునం చూస్తే గిన్నె కూడా ఉంది. మొత్తానికి ఏది తేడా. అదేంటో మాకు అర్థం కావట్లా. బ్లాక్ మ్యాజిక్ అర్థం కావట్లా, రైట్ మ్యాజిక్ అర్థం కావట్లా, ఏమన్నా దెయ్యపు శక్తులు ఏమైనా వచ్చి పెడుతుంది అర్థం కావట్లా, మనుషులు పెట్టేది అర్థం కావట్లా, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ వింత 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 సూచనలు మాకు కనబడుతున్నాయి. ఏమైనా జరగని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు పిల్లరా, యోధా నన్ను పెట్టేసుకో, చిన్నోడిని పంపించేసేయండి. చిన్నోడు అడు చేసాడేమో, ఎవరు చూడలేదు కాబట్టి చేసామని మేము అన్నాం. జరిగిందేదో జరిగిపోయింది, ఎలా జరిగిందో. కానీ ప్లీజ్ వాడిని పంపించేసేయండి, వాడి బదులు నేనుంటా, ఒక మనిషిగా కావాల్సి అంటాడు. ఎవరు తప్పు చేశారో వాళ్ళే కావాలి. వాళ్ళు ఇంకా ఎవరు తప్పు చేశారో వాళ్ళని మేము పట్టుకుంటాం. కానీ ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోవడానికి మేము అన్యాయస్తులు అనుకున్నావా ఏంటి? నువ్వు చెప్తే సరిపోయిద్దా? ఇప్పుడు ఏంటి పరిష్కారం? ఆలోచన చేయండి. నిన్ను గురించి దేవునికి ప్రత్యేకమైన ప్రణాళికలు నీ చప్పట్లు కొట్టి ప్రభు నామమును గణపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని పిల్లరా, చాలా ప్రత్యేకమైన ప్రణాళికలు నీ గురించి దేవునికి. అవి నెరవేరాలంటే ఈ వాక్యం నీకు అర్థం కావాలి. వాక్యం నీవు గ్రహిస్తే, నీకు అర్థమైతే నీ జీవితం మధురంగా మారిపోయింది. నువ్వు లోకంలో ఎలాగైనా పుట్టుండొచ్చు. జ్యేష్ఠుడిగా పుట్టేవో, మధ్యలో పుట్టేవో, చివరి పుట్టేవో. కానీ ఒక భారం వహించే, ఇతరుల తప్పుల్ని మీద వేసుకుని వాళ్ళని కాస్త ఏం చేయలేదులే అన్నట్లుగా మాట్లాడి, సరే అయితే అయింది కాక నేనుంటాను అనే ఆ స్వభావం, అది యేసయ్య స్వభావం. అలా ఉండాలని ఎవరు చెప్పలా, తనకు కలిగింది. పరిస్థితి వచ్చినప్పుడు తాను ముందుకు వస్తున్నాడు. అది చూచిన యేసయ్య జ్యేష్ఠత్వాన్ని అతనికి ఇచ్చేశారు. హల్లెలూయా. పోషించిన యోసేపుకు దొరకలా. 80 సంవత్సరాలు తాను బ్రతుకున్నప్పుడు పోషించాడు. ఆ తర్వాత ఇంకొక 350 సంవత్సరాలు ఆ ఆశీర్వాదం వచ్చింది. 3 తరాలు, మొత్తం 4 తరాలు భౌతికంగా అనుభవించారు ఆశీర్వాదాన్ని. ఐగుప్తులో నుండి గోషేను అనే ప్రాంతంలో నివసిస్తూ వాడు అనుభవించారు. అయితే గమనించాల్సిన మాట, యోసేపుకు దక్కల. యోసేపుకి ఎందుకు దక్కలేదా అని నేను ఆలోచన చేశా. ఎందుకు దక్కలేదంటారు? ఎందుకు దొరకలేదంటే, యోసేపుకి వాళ్ళందరూ, ఎవరందరూ? వాళ్ళ అన్నోళ్ళు, నాన్నోళ్ళు, వాళ్ళ తల్లులు, వాళ్ళ యొక్క పటారం అంతా తెచ్చుకోమని చెప్పాడు. వచ్చారు. వచ్చినప్పుడు మిమ్మల్ని రాజుగారు పిలుస్తారు. ఎవరైనా ఫరో పిలుస్తారు. మనం ఇప్పుడు నీ కుటుంబీకులందరినీ తీసుకురా అని చెప్పాడు. మనం అందరం ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? మేము మా పితరులు, వాళ్ళ పితరులు, పితరులు 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 అందరూ పశువులు కాపరులు అని చెప్పాలి. వీళ్ళు పశువులు కాపర్లా? ఏ కాపర్లు అండి? గొర్రెల కాపర్లు. ఏం కాసుకునేవాళ్ళు? గొర్రెలు కాసుకునే వాళ్ళని ఏమని చెప్పమంటున్నాడు? చిన్న అబద్ధమేలే.
వీళ్ళ గురించి మీకు తెలీదు. ఎందుకంటే ఐగుప్తులకి కనానీలంటే హేయులు అంచేత అట్లా చెప్పొద్దు. అంటే వాళ్ళు మహా తెలివిగల్లోళ్ళు. బాగా తలకాయ ఊపి ఫరో దగ్గరికి వెళ్ళారు. వెళితే సమయం మించిపోద్దని వచనాలు చూపించలేదు. అందరు తెలుస్తున్న వాళ్ళే కదా, అందుకని ఒక కథలాగా అర్థం చెప్తున్నాను. వినండి జాగ్రత్తగా, అసలు పాయింట్ దగ్గరికి వస్తున్నాం. దొరికింది ఎవరికైనా? సరే, మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వినండి. ఎప్పుడైతే చదవండి. వెంట పెట్టుకెళ్ళాడు. చూసి, బాయ్ మీరేం పని చేస్తారు, వృత్తికి బతకడానికి బతుకుతారు ఏంటి మీకు? మా పితరుల నుంచి. అబ్బా, యోసేపు ఏం బోధించి పంపించాడు? మేము మా పితరులు అందరూ పశువులు కాపరులు అని చెప్పు. ఇక్కడ సంగతి మీకు తెలీదు అని చెప్తే వీళ్ళేం చెప్పారు? అబద్ధం వాళ్ళ. అందుకని ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి అదేం అబద్ధం కాదు. పశువులు కూడా ఉన్నాయి వాళ్ళకి. పశువులు కాపర్లని చెప్పమన్నాడు. అబద్ధమేం కాదు అది. నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, యోసేపు చెప్పిన మాట వాళ్ళు వినల. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే వినగలిగిన చెవి. చెప్పండి, ఏంటది? ఇప్పుడు యోసేపు చెప్పినటువంటి మాట సహోదరులు విన్నారా, వినలేదా? విన్నారు కానీ వినలా. అంటే చెవిలో పడింది కానీ బుర్రలోకి ఎక్కల. అర్థమైందా? అట్లాగే ఇక్కడ కూడా మీరు వింటారు కానీ వినరు. లాగా ఉండకూడదు. ఇది కూడా ఎందుకు చెబుతున్నాను? కాస్త ఈ బాక్స్ తప్పుకుంటే ఆ బాక్స్ తప్పుకుంటే ఈ బాక్స్, లేకపోతే నా ముఖం మొత్తం మీద కవర్ చేసి మీ బుర్రలోకి వెళ్ళేటట్టు చేయాలని. హల్లెలూయా. అది వదిలిపెట్టి మీరు తలకాయ ఎటు ఉంచుకుని కూర్చుని అటోళ్ళని ఇటువంటి గెలుగుతా ఉన్నారనుకోండి, వెళ్ళిద్దా? ఆ పనులు చెయ్యొద్దు. ఎప్స్బమ్మ మీకోసం చెప్తుంది, వినండి అమ్మ. తెలివిగల వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొత్తగా వచ్చి కూర్చున్నారు. ఏం అర్థం సచ్చిద్ది? మీరే 2 సంవత్సరాల నుంచి చేయడే ఉన్నారు. 4 ఏళ్ళు చిన్న వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు చిన్న వాళ్ళు ఉన్నారు, 12 సంవత్సరాలు చిన్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మనం ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయాలి. 12వ తరగతి వరకు కూడా చెప్పాలి. బా, ఏం కృప, యేసయ్య కృప. హల్లెలూయా. ఆయన ఇచ్చే పనులు ఇట్టాగే ఉంటాయి. అచ్చగా 1వ తరగతి వరకు ఇస్తే బాగుండు, అచ్చగా 12వ తరగతి వరకు ఇచ్చినా బాగుండు, పోనీ 7, 8 తరగతి వాళ్ళకి ఇచ్చినా బాగుండు. ఎల్కేజీ వాళ్ళకి చెప్పాలి. 25 సంవత్సరాల నుంచి కూర్చున్న 50 సంవత్సరాల కూర్చున్న వాళ్ళకి కూడా చెప్పాలి. నిలబెట్టినాడు ఆయనే ఇత్తడు సామర్థ్యం. స్తోత్రం కలిగిన గాక. వినండి ఒకసారి ఆ మాట చదువుతారా? మరలై యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. మీకు ఈ సంగతి తెలుసు. ప్రతి మనుష్యుడు వినడానికి వేగిరపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండాలి. మనకి ఏ సంగతి తెలుసు? మనల్ని
నన్ను చూడండి. మనల్ని అట్ట కాదు, సెట్ అవ్వాల. నన్ను చెప్పండి. యేసయ్య తన సంకల్పం చొప్పున సృష్టించాడు. నన్ను దేవుడు ఒక ప్రణాళికతో భూమి మీదకు పంపించాడు. అమ్మా, ఎందుకు పంపించారు? రాగండి అమ్మా. ఎందుకు పంపించాడు యేసయ్య? భూమి మీదకి ఎందుకు పంపించాడు? వెరీ గుడ్ అమ్మా. మనల్ని ఎందుకు పంపించాడు దేవుడు భూమి మీదకి? దేనమ్మా? మిమ్మల్ని పోన్లే. కొంతమంది ఇటుండి కూడా నిద్రపోతారు, భయం, అందుకని కొద్దిగా కళ్ళదోడు లేకపోయినా ఏమనుకోమాకండి, బాధపడమాకండి. ఎందుకు పంపించాడు దేవుడు మనల్ని? మీరు ఇట్టగానే చేశారనుకో, సమాధానం చెప్పలేదనుకో, నేను పొద్దున సాయంత్రం ఉంటాం మీ ఇంటికాడ. పనికి కూడా వెళ్ళకుండా 2 వారాల్లో సెట్ చేసి పెడతా. హల్లెలూయా. అట్లా చేయొద్దు. చెప్పండి, చెప్పాను అనుకోండి, అప్పుడు ఆదివారం మాత్రమే వచ్చానొచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు. నాతో చాలా పెద్ద డేంజర్, వదిలిపెట్టను. చెప్పాగా, 1,00,000 మంది ఉంటే బాధ ఉండదు. అందరినీ కవర్ చేసుకోవడానికి కొంచెం అడతిప్పులు పడతాను అనుకుంటాం. మనకుందే కొద్దిమంది ఇట్టన్నా కనపడతారు, కళ్ళు ఇటు తిప్పినా కనపడతారు, వాళ్ళ మీదకే వచ్చి పడతాయి కళ్ళు. ఏంటో నాకు అర్థం కాదు, ముందుకెళ్ళదు బండి. హల్లెలూయా. ఆయన మనల్ని తన సత్యవాక్యము వలన తన యొక్క సంకల్పం ప్రకారంగా కన్నారు. అందుకని మనం ఎలా ఉండాలో చెప్తున్నారు. ఎలా ఉండాలి? వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి, కోపపడడానికి పలికితే యాడ్ నిదానంగా ఉండాల్సి వచ్చిద్దు అన్నట్టు నోర్లు మూసేశారు. మా పరిస్థితులు మీకేం తెలుసు పాస్టర్ గారు? మా ఇళ్ళకి వస్తే తెలిసేది మీకు అన్నట్టు పెట్టారు ముఖాలు మీరు, అంతేనా? ఆయన మీ ఇంట్లోనే ఉంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. వినగలిగినటువంటి చెవి, చూడగలిగినటువంటి కన్ను, ఈ 2 ఆయన కలుగజేస్తున్నవే. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం. వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, ఈ 2 కలిగిన వాళ్ళు ఒకసారి యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పండి. కళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. కొంతమంది 4 కళ్ళు కూడా వచ్చినాయి. చెవులు ఉన్నాయా? ఉన్నాయి. చెవిటి మిషన్లు ఏమైనా ఉన్నాయా? లేవుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శ్రేష్టమైన బిడ్డలు నాకు ఇచ్చాడు. అయితే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఈ పూట వినగలిగిన చెవి. ఇందులో మొట్టమొదటిగా నేను చెప్పే మీకు ఒక మాట ఏంటంటే, మీ అలవాట్లు మర్చిపోండి. ఏమిటది? మళ్ళీ చెప్తున్నా, మొదటిది మీ అలవాట్లు మర్చిపోండి. ఏమైంది మర్చిపోకపోతే? చెబుతా. రెండోది, నిన్నటిది ఇవాళ పనికి రాదు. ఫస్ట్ది ఏంటిది?
చేస్తామా చెప్పు. ఫస్ట్ దీన్ని మీ అలవాట్లు మర్చిపోండి. రెండోది ఏంటి? నిన్నటిది ఇవాళ. ఈ రెండు అర్థమైతే మీకు నిజంగా వినగలిగిన చెవి ఉన్నట్టే. చాలు ఇవాళకి రెండు. ఇప్పుడు ఎందుకు ఆ మాటలు ఎందుకు చెప్పాను మీకు? అన్ని వాళ్ళని అడుగుతాయి, మమ్మల్ని అడగరు అనుకుంటున్నారు. దాన్ని ఇలా చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మాట ఏంటి? అది అంశం పేరు. రెండు మాటలు చెప్పా. వస్తా, నీ కాడ కూడా వస్తా. ఎవరు వదలగా? నవ్వే వాళ్ళకి మళ్ళీ వస్తుంది. సాయం చేయండి కొద్దిగా పక్కన వాళ్ళు. మీ అలవాట్లు పేతురు అన్న. రెండోది ఏంది? నిన్నటిది ఇవాళ. ఫస్ట్ది నానొక. రెండోది ఏందమ్మాయి? పనికిరాదు. వెరీ గుడ్. అలవాట్లు మర్చిపోవాలి. పోకపోతే ఏమైద్ది చెప్పండి? చెవులు మందం అవుతాయి. ఏమవుతాయి? చెవులు ఉంటాయి ఏడే, కానీ వెళ్తాయి. నాకు ఒక గ్లాస్ మంచి ఇవ్వండి. ఆగండి 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 ఆగండి. ఇప్పుడు ఎంతమంది చెవులు పనిచేసినాయి ఇక్కడ? పనిచేసినాయి. మరి ఎంతమంది స్పందించారు? వాళ్ళు పోతారు లేదా? అక్క వాళ్ళ పనే పాస్టర్, మన పని కాదా? ఇక్కడ ఉన్న సంగతి అందరికి తెలుసు, కానీ ఎందుకు అడిగారు? ఏమో ఏమో మనకేం తెలుసు. స్పందించాలి. ఇది స్పందించకపోతే మందం అయినట్టు అర్థం. మందం అయిన అని అర్థం. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? విన్నారా లేదా? అందరూ అర్థమైందా లేదా? ఆలకిచ్చారా లేదా? మరి ఎందుకు లేగోలా? ఎవడో ఒకటి ఎత్తాడేనా? అట్టుండొద్దు. అదే చెప్పేది. అందుకనే అలవాట్లు ఏం చేయాలి? మీ అలవాటు ఏంది? అక్కవాళ్ళు ఎత్తారులే, అది ఆడవాళ్ళు తీసుకొచ్చి పనిలే. అలవాటు ఏం చేయాలి? మర్చిపోకపోతే చెవులు ఏమవుతాయి? మందమైతే. స్పందించకపోతే స్పందిస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు స్పందిస్తారు. నీకు అర్థమైందా? నేను మంచినీళ్ళు తీసుకురామని చెప్పా. తెలివి గలవాడు ఏం చేస్తానంటే ఆడు ద్రాక్షారసం ఉందని ఎత్తుకొస్తాడు. ఇంకొకళ్ళు ఏమో తేనె ఎత్తుకొస్తారు. ఇంకొకళ్ళు ఏమి ఎత్తుకొస్తారు? టీ ఎత్తుకొస్తారు. నేను తెమ్మంది ఏంది? ఏమిరా ఎత్తుకొచ్చావంటే ఏది వేడి వేడిగా. వేడి నాకు లేవు. ఇంకొకటి అంటాడు, ఏందిరా ద్రాక్షారసం ఎత్తుకొచ్చావంటే ఈ రక్తం మీలోకి వెళ్ళి బలం వచ్చిందని. ఈ తెలివితేటలు సచ్చుపడ అంట. అప్పుడు నేను చెప్పింది ఏంటి? చదవండి. చదివేది ఎందుకులే, ఏనండి. టైం పరిగెత్తుంది. అన్నీ తెలిసినాయేగా, బాగా సీనియర్లు కదా, అందుకని కథలాగా చెప్పేస్తా. అమ్మ వినండి. మళ్ళీ ఎందుకు నన్ను తిట్టుకుంటారు? చదవమని చెప్పి చదవచ్చులేనని. రండి, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. ఏవో కొన్ని సంగతులు జరిగినాయి అంట. ఆ తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించారు.
ఎట్లంటే అబ్రహామా చిత్తం ప్రభువా అన్నారు. నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని, నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్తా, ఆ పర్వతాల్లో ఒకదాని మీద దహన బలిగా అర్పించు అని చెప్పారు. ఆగండి, నేను ముందుకు వెళ్ళిపోతున్నా, గమనించండి. బయలుదేరారా లేదా? ఎన్ని రోజుల ప్రయాణం? 3 రోజుల ప్రయాణం. అమ్మ అదేనమ్మ గారు, ఎన్ని రోజుల ప్రయాణం? 3 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణం నాన్న ఆరాధన? 3 రోజుల ప్రయాణం. 3 రోజులు ప్రయాణం చేసి మోరియా మోరియా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక కొండ మీద బలి అర్పించాలి. వెళుతున్నారు. మధ్యలో 2 పనోళ్ళు ఉన్నారు, తోడొచ్చిన వాళ్ళు. మీరు అడాగండి, ఇంకో రోజు ప్రయాణం ఉంది, మేము పైకి పోయి బలి అర్పించి మళ్ళీ ఎక్కడికొస్తాం, ఇక్కడే ఉండండి అని పనోళ్ళని అక్కడే పెట్టి నెత్తిన మోసుకుని, అప్పుడు దాకా గాడిద వచ్చింది, ఇక గాడిద లేదు, నెత్తిన మోసుకుని కొండ ఎక్కటం మొదలు పెట్టారు. వెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు, కట్లు పేర్చేశారు. ఇక ఏం చేయాలి? దహన బలి అంటే ఏమిటి? దహనం అంటే మాట్లాడండి అమ్మ. దహనం అంటే ఏంది? శాసమా కాల్చటం. బలి అంటే ముందు నరకాలి, తర్వాత కాల్చాలి. దహన బలి నరికి ముక్కలు చేసి మన శవాన్ని కాల్చినట్టుగా కట్లు పెరిచి దాని మీద పెట్టి కాల్చాలి. దాని పేరు ఏమంటాం? దహన బలి. దహన బలి అర్పించాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? చంపాల్సింది ఎవరిని? ప్రేమించే ఇస్సాకుని. కత్తి వేసే ఊపు స్టార్ట్ చేసింది, ఎవ్వరు లేరు. కత్తి ఇలా, అబ్రహామా ఆ ఊపు ఆగిద్దా? ఒక్కసారి ఫిక్స్ అయితే ఆగడెక్కడ? ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట అన్నావనుకో ఏమైతే తెలుసా? వినపడతా నీ డైలాగులు. ఒక్కసారి కనుక ఫిక్స్ అయితే, నువ్వు చెప్పిన మాట కాదు, ఎవడి మాట కాదు, నా మాట. ఏమైంది నీ మాట వినకపోతే? చెప్పనా? ఇప్పుడు దాకా అబ్రహాము చేసినటువంటి తప్పులన్నిటికంటే ఇది మహాఘోర పాపం అయిపోయింది. తాను పిల్లవాడిని సంపాదించుకోవడానికి మధ్యలో కొన్ని యాక్షన్లు చేశాడుగా, అయినా కూడా ప్రభు చూసిచున్నట్టు వదిలేశాడుగా. ఇంకా కొన్ని చేశాడు. ఆ తప్పులన్నిటినీ చూడకుండా ఆయన ఎందుకు వెళుతున్నాడు తెలుసా? నేను చెప్పిన మాట చెప్పినప్పుడు చెప్పినట్టుగా చేస్తాడనే నమ్మకంతో చప్పట్లు కొట్టి ప్రభువును గణపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకంతో ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది, ఆ పరీక్ష రానే వచ్చింది. ఎవ్వరు లేరు. నరకబడే ఇస్సాకు కూడా మౌనంగా ఉన్నాడు. తనకు అర్థమైంది నరికేది తన్నే అని. ఇవాళ పిల్లలు నరకాల్సిన పని లేదు. మాట అంటే నరకాల్సిన పల్లె, తిట్టుకే. మరి ఇస్సాకు ఏనా? ఇస్సాకు నరుకుతుంది తననే తెలుసు. మౌని అయిపోయాడు. మౌనంగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే, వినయము గల వారిని
సమయములో హెచ్చించువాడవని వినయము గల తగిన సమయములో హెచ్చించువాడవని నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో నీవు వాడు పాత్రనై నిలచియుందును పవిత్రతతో హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే మహాఘనుడవు మహోన్నతుడవు నివసించువాడవు కృపా సత్య మా మధ్యలో నివసించుట న్యాయమా మమ్ము పరిశుద్ధ పరచుటే నీ కృపా సత్య నమై మా మధ్యలో నివసించుట మము పరిశుద్ధ పరచుటే నీ హల్లెలూయా. వినయం కలిగి పరిశుద్ధమైన కాంక్షతో అప్పగించుకున్నాడు ఇస్సాకు. నరికి తన్నే తెలుసు, మొత్తం మంది ఏమీ లేదు, మూతికి ప్లాస్టర్ ఏమీ వేయలా. మౌనంగా తనని కాల్చే అన్ని కట్లు తనే మోసుకెళ్ళాడు. అప్పటికి మధ్యలో డౌట్ వచ్చి అడిగాడు, ఎవరిని చంపేది, గొర్రెపిల్లిది? డౌట్ వస్తానే ఉంది, కానీ వాళ్ళ నాన్న మీద నమ్మకంతో మాట్లాడాల. అక్కడికి వస్తే గొర్రెని కట్టేసినట్టుగా కట్టేసి తన్నే పడుకోబెడితే మౌనంగా, ఓ యవ్వన బిడ్డ, నీ సంగతి ఏంటి? దేవుని ఆశీర్వాదం మీదకి దిగి రావాలంటే నీ మౌనమే నిన్ను హెచ్చిస్తుంది. హల్లెలూయా. కానీ ఇది కుదరట్లా. ఎందుకు కుదరట్లేదంటే మనం అలవాటు పడిపోయారు. అది దేనికి అలవాటు పడాల్సిన వాళ్ళు? నీ మేలకు అలవాటై, నీ మేలకు అలవాటై వదలాకుంటిన్, నీ మేలకు అలవాటై నీ పాదముల్ అని తిరిగాడు ఇస్సాకు. యేసయ్య మేలు నీకు తెలియాలంటే ఎవడు నేర్పిస్తాడు నీకు? తమ్ముడా, తల్లిదండ్రులు కలిగిన బిడ్డలారా, ఎవరు నేర్పిస్తారమ్మా? నీ తల్లి, నీ తండ్రి. ఇస్సాకు పసిపిల్లోడేం కాదు. ఒక మనిషిని కాల్చగలిగిన కట్లు తాను నెత్తిన పెట్టి మోసుకెళ్తున్నాడు. ఎంత బరువు అయితే మోస్తాడు? పిల్లోడు మోస్తాడా? యవనస్తుడు. మధ్యలో డౌట్ వచ్చింది, దేవుడు చూసుకుంటాడులేరా అన్నాడు. అప్పటికే తన గుండెలో ఒక అగ్నిహోమం మండుతూ ఉంది. చెప్పలేక, దేవుడే చూసుకుంటాడులే, పా నువ్వు వెళ్ళమన్న అక్కడికి పోవాలి అని వెళ్తే ఇంకెవరు ఉండరాడా? ఎవరు లేరాడు. వేయటానికి మూతికి ప్లాస్టర్లు ఏం లేవు. చేతులు కాళ్ళు కట్టేసి పడుకోబెడితే
కనికరం లేకుండా. మళ్ళీ జాలి పడతా చేయకూడదు. మీకు అర్థమైందా? జాలి పడతా కనికర పడతా చేయకూడదు. ఆ పని చేస్తే అంగీకరించబడదు. నిష్కల్మషం. ఎందుకంటే హృదయం చూసేవాడు దేవుడు. చూస్తూనే ఉన్నాడు ఆయన. ఈయన కూడా చూస్తూనే ఉన్నాడు. పడుకోబెట్టినాడు. ఏ వేడుకు అబ్రహామా అబ్రహామా ఆగు అన్నప్పుడు చెవులు మందమైనవి అనుకో. ఏంటి కథ? అప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు దాకా తాను ఇన్ని సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల నుంచి ఏమేమి తప్పులు చేశాడో వాటన్నిటికంటే ఘోర పాపం ఆ క్షణంలో అతను ఆగకపోతే దేవుడు చేసిన వాగ్దానాలన్నీ ఈ బిడ్డ ద్వారానే నెరవేరాలి. ఇస్సాకు ద్వారానే నెరవేరాలి. ఇంకొక మార్గం లేదు, ఇంకొక దారి లేదు. ఇస్సాకు ద్వారానే నెరవేరాలి. ఇప్పుడు ఆ ఇస్సాకుని చంపేమన్న దేవుడే, తీసుకొచ్చి చంపేపోతుంటే ఆగమంది దేవుడే. నువ్వు ఆగమని నేను ఆగుతానే ఏంది? వేసేమన్నా ఒక్కసారి అదే ఇంట. ఫస్ట్ చెప్పిందే, ఆఖరి చెప్పింది ఎన్నో. ఎవడు చెప్పిన ఎన్నో, నేను కూడా నా కంట్రోల్లో ఉన్నాను అంటే నీ అలవాటు ఏం చేసింది తెలుసా? పరలోకం పోగొట్టుకునే దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టింది. మోషే బండను కొట్టినానా? కొట్టాడు. కొంతకాలం అయింది. మరలా మోషే బండతో మాట్లాడు. ఏంది మాట్లాడేది? ఫిక్స్ అయిపోయా నేను, కొడతా. 40 సంవత్సరాలు 30 లక్షల మంది ప్రజలను, ఎంతమంది? ఒకే ఒక్కడు పగలు రాత్రి వాళ్ళు నడిపిస్తూ, వాళ్ళకి తీర్పులు తీరుస్తూ, జాగ్రత్తలు చెప్తూ నడిపించిన ఒకే వ్యక్తి ఒకే ఒక కారణం చేత వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు. ఏంటా కారణం? నా మాట నీవు వినలేదు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నా మాట నీవు వినలా. నేను కొట్టమంటే కొట్టాలి, మాట్లాడమంటే మాట్లాడాలి. నేను కొట్టమన్నా ఎప్పుడు? ఇంతకుముందు. అది నువ్వు అలవాటు చేసుకుంటే ఎట్లా? దేవుడు ఆ సందర్భం ద్వారా, ఆ వ్యక్తి జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దినదినము నూతనమైన వాత్సల్యత మీ మీద నాకు ఎలా కలుగుతుందో, మీ జీవితం పట్ల నేనిచ్చే నడిపింపు కూడా అది నిత్య నూతనంగా ఉంటుందనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అది అర్థం కాలేదనుకో, అలవాటు ప్రకారంగా మోషే కొట్టినట్టుగా, అప్పుడు కొట్టమంది దేవుడే. కర్రబెట్టి రాయిని, దేన్నమ్మా? కర్రబెట్టి. ఎందుకు? ప్రజలందరికీ నీళ్లు రావటం కోసం. నీళ్ళు లేక అల్లాడుతున్నారు, కర్ర తీసుకుని ఆ రాయిని కొట్టు, నీళ్ళు వస్తాయి అని చెప్పారు. ఆ మాట చెప్పింది దేవుడే. అప్పుడు కొట్టారు, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మరలా రెండోసారి 4 రోజుల తర్వాత ఆ బండతో మాట్లాడు అన్నారు. ఏం చేశాడు? మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడు? కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. కానీ పరలోకం వెళ్ళలా. అది అందుకని నువ్వేం చేయకూడదు? ఫిక్స్ అవ్వద్దు. ఏమవద్దు? సినిమా డైలాగులు నేర్చుకుని స్నేహితుల ద్వారానో సెల్ ఫోన్ ద్వారానో అక్కడెక్కడ దొరికిన వాటన్నిటితో నీ హృదయాన్ని స్థిరపరచుకోవద్దు. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా నీ హృదయాన్ని స్థిరపరచుకో. స్తోత్రం కలుగును గాక. మొదటిది అయిపోయింది. మొదటిది ఏంటిది? అలవాట్లు మార్చుకో. రెండవది, నిన్నటిది వచ్చిందా?
రాలేదా? నిన్న కొట్టమని చెప్పా, ఇవాళ అది పనికొచ్చిందా? టైం తక్కువ ఉంది అందుకని కలిపి చెప్పేసి. ఐగుప్తు దగ్గర నుంచి అంతా మీరు తెచ్చుకోండి, అడిగి మరి తెచ్చుకోండి, దోచుకుని మరి తెచ్చుకోండి అని చెప్పింది ప్రభువే. దోచుకుని తెచ్చుకున్నారు. మరలా 4 రోజులు పోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే, అది శపించాను, దాంట్లో ఏమీ పట్టుకోవద్దు, వెళ్ళండి యుద్ధం చేయండి వచ్చేయండి అని చెప్తే వెళ్ళి యుద్ధం చేశారు, వచ్చారు. 36 చచ్చిపోయారు. ఎంతమంది? ఇశ్రాయేలులో ఒక్కరు కూడా చావకుండా, గాయాలు కూడా కాకుండా మీ చేత యుద్ధం చేపించి తీసుకొస్తాననేది దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం. స్తోత్రం కలుగును గాక. అలాంటి వాగ్దానం ఉండగా ఇప్పుడు ఏమైంది? 36 చచ్చిపోయారు. వీళ్ళు బట్టలు చించుకుని, అయ్యా ఏమైంది? వాగ్దానం చేసింది నువ్వే కదా, అంత పెద్ద ఎరుకోని స్తుతించడం ద్వారా కూల్చేసాం. ఇది చాలా చిన్నది. 2,000 మంది, 2-3 వేల మంది వెళ్తే సరిపోయేది అనుకుంటే 3,000 మంది వెళితే 36 మంది చనిపోయారు. ఏమిటి కారణం అంటే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా బట్టలు చించుకుని ఒకటే ఏడుపు. సాయంకాలం అర్పణ వేళకి ప్రభు ప్రత్యక్షం అంటారు, ఎందుకు ఏడుతోనన్నా? శపించబడిన దాంట్లో వేలు పెట్టారు, అది అలవాటు అయిపోయింది వాళ్ళకి, ఆ శాపగ్రస్తమైంది, తెచ్చి పెట్టుకున్నారు. వంతులై బయటకు వస్తారు. వంతులేస్తే జబ్ది మనడైనటువంటి ఆకాను, ఎవరైనా ఆకాను, ఎప్సిబమ్మ ఎవరైనా ఆకాను చెప్పండి. ఆకాను అనే ఒక అబ్బాయి, కుర్రోడు తెచ్చుకున్నాడు. ఇంత తెచ్చుకున్నాడు, ఏమి మోయలేనంత తెచ్చుకోవాలా, ఇంత తెచ్చుకున్నాడు. ఒక బంగారు కమ్మి ఏం తెచ్చుకున్నాడు అంతే. అయ్యే 2 చిన్నాలు వెండి అంటే అయ్యి తెచ్చుకున్నాడు. ఇంతే, పెద్ద ఎక్కువ తెచ్చుకోవాలా. ప్రభు అంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. నిన్నటిది ఈరోజు పనికిరాదని చెప్పు. గత రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట, మీ అలవాట్లు యేసు నామములో మరిచిపోదురుగాక. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం పరిగెత్తు. నీ వెనకటి అలవాట్లు తీసుకొచ్చి మరలా నీ జీవితాన్ని కట్టుకోవాలని, లేకపోతే నీ వ్యవహారాలు చక్కదిద్దుకోవాలని చూసావా? ఇక్కడ బాగానే జరిగిద్ది వ్యవహారం, పర్మిషన్ అక్కడ నీకు రాదు పరలోకం పోవటానికి. మాట్లాడమంటే కొట్టాడు, వ్యవహారం బాగానే ఉంది, అప్పుడప్పుడే నిప్పులు కక్కలేదు, అప్పుడప్పుడేమీ జరిగిపోలా. నో ఛాన్స్. 3 సార్లు ప్రార్థన చేస్తాడు మోషే, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా ఛాన్స్ ఇవ్వయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా ఛాన్స్ ఇవ్వయ్యా, అయ్యా అందరు వెళ్తుంటే నేను వెళ్ళకుండింది అయ్యా, నో ఛాన్స్. ఇంతకాలం దేనికి నేను కష్టపడింది, నో ఛాన్స్, ఇంకొకసారి అడగొద్దు అని చెప్పారు దేవుడు. 3వసారి అడుగుతుంటే గుర్తుపెట్టుకోండి, థర్డ్ ఈజ్ వార్నింగ్. 3వది వార్నింగ్. పౌలు మహాశయుడు కూడా, అయ్యా నా కళ్ళంపు నీళ్ళు గారిపోతుంది అయ్యా, అయ్యా ఇంకా ఎక్కువ పని చేయలేకపోతాను, ఇంకా ఎక్కువ ప్రాంతాలు వెళ్ళలేకపోతున్నాను, ఈ బలహీనత చేత నాకు తీసేవా అని ముమ్మారు నేను ప్రార్థన చేశాను. ప్రభు ఇక నోరుమై చాలు, నా కృప నీకు చాలే, ఉన్నంతకాలం భూమి మీద అట్లాగే తిరుగు అని చెప్పాడు. హల్లెలూయా. 3 వార్నింగ్. 3 సార్లు మోషే అడిగితే 3వసారి అంటున్నారు, ఇంకొకసారి దీని గురించి మాట్లాడుతూ. 2 సార్లు సావధానంగా చెప్పారు, 3వసారి వార్నింగ్. మంచోడు కాబట్టి అడగలేదు, సర్దుకుని వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు కూడా తెలియదు ఇంతవరకు.
అడ్రస్ లేడు. శరీరం ఏమైందో కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఆయన మాట వినకపోతే నష్టం ఏంటి తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటావు, పరలోకం. అందుకని మన చెవులు ఏం చేయాలి? వినడానికి వేగిరపడాలి, అంటే ఆలకించాలి, జాగ్రత్తగా దాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎలా చెప్తున్నారు, ఏం చేయమని చెప్తున్నారు, ఎప్పుడు చేయమని చెప్తున్నారు, ఎక్కడ చేయమని చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు వినాలి. విని అర్థమైద్ది. అర్థం కాదు, అర్థం అయిన తర్వాత, ఇప్పుడు మోషేకి అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది, కానీ అలవాటు అయిపోయింది. అందుకని నీ వెనుకున్నటువంటి అలవాట్లు, ప్రభు నిన్ను నడిపించిన విధానాలు అవన్నీ కూడా అవి వదిలిపెట్టాయి, అవి మర్చిపో. లేదంటే పరలోకం మర్చిపోవాల్సి వచ్చింది. నువ్వు తర్వాత బతిమిలాడినా ఉపయోగం ఉండదు. ప్లీజ్ ఈ మాట మనసులో పెట్టుకోండి. గతంలో నిన్ను ఆయా అనుభవాల్లో నడిపించింది ప్రభువే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన నీ జీవితంలో తన పద్ధతులు మారుస్తూ ఉంటాడు, ప్రతి దినము మారుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఒకసారి యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం చదువుతారా? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. భూమి మీద నరుల కాలము, అది ఏ కాలమట? యుద్ధ కాలము. చాలు. కాదా అంటే అవునని అర్థం. భూమి మీద అమ్మా, భూమి మీద మన కాలం ఏ కాలం? రాహు కాలమా? ఏ కాలం చెప్పండి? యుద్ధ కాలం. అమ్మా ఏం కాలం? కాదు, పెద్దగా చెప్పు. 4 సార్లు అండి, ఎందుకు ఒకసారి అని చెప్పొచ్చుగా. ఏ కాలం? యుద్ధ కాలం. పెద్దగా చెప్పు. మంచిది, ధన్యవాదాలు. యుద్ధకాలం అంటే ఇవాళ యుద్ధం ఉంది, నిన్న వేసుకెళ్ళిన ప్లానింగ్ ఇవ్వాలి, వేసుకుంటే వచ్చేది జయం కాదు, అవమానం. ఎందుకు? సస్తారు. అందుకని మీరు గమనించండి, దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినా ఎప్పుడు అప్పుడు చేశారే అది మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్పలా. ఎందుకో తెలుసా? మన యుద్ధం మనుషులతో కాదు, చీకటి సంబంధమైనటువంటి శక్తులతో మన యుద్ధం. ఆ యుద్ధంలో ఆయన చెప్పినటువంటి ఫ్రెష్ ఐడియా, ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైన నూతన ఉపదేశం గనక మనకు తెలియకుండా, మనకి దొరకకుండా, మనం అర్థం చేసుకోకుండా, మనం గమనించకుండా, దాన్ని పట్టించుకోకుండా, ఆలకించకుండా, దాన్ని వినకుండా, ఆ పాత అలవాటు చొప్పున వెళితే నువ్వు ఓడిపోతావు. ఒకసారి ఆలోచించండి, పాత అలవాట్లు ఉపయోగించి ఎన్నిసార్లు నీ జీవితంలో ఓడిపోయావో ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగితే చెప్పింది. పాత అలవాట్లను ఉపయోగించి ఎన్నిసార్లు నీ జీవితంలో ఎందుకు విజయం రావట్లా? రాదు. ఎలా వచ్చింది? ఎందుకంటే ఈ పద్ధతి ఆడికి తెలిసిపోయింది. ఇప్పుడు నీకు ఇచ్చే పద్ధతి అది యేసయ్య ఇచ్చే పద్ధతి. హల్లెలూయా. నీకు ఇచ్చే ఆలోచన అది యేసయ్య ఇచ్చే ఆలోచన. ఆ మార్గంలో ఉన్నంతసేపు అది పనిచేసింది. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఇంకొక యుద్ధం. ఎప్పుడు ఒకే యుద్ధం కాదు. మీదేం శైలి చెప్పనా? నా శైలిలో కాకుండా చిన్నపిల్లలకి, చిన్నపిల్లల వయసులో యుద్ధం దేంతో? చెప్పలేదండి. యుద్ధం వాళ్ళు మానుకోవాలని వాళ్ళకి తెలుసు. నొట్టు వేయాలండి, కాదా? యుద్ధం కాదా? పక్కలు జరుపుతూ ఉంటారు, యుద్ధం. అవునా కాదా? అందరూ నానా తిట్లు, నాకు తెలుసు, ఏం చేయను. యుద్ధం అది చిన్నపిల్లల యుద్ధం. చెప్పడానికి చాలా ఉన్నాయిలే. పెద్దవాళ్ళ యుద్ధం కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు, అప్పుడు
యుద్ధం. ఎప్పుడు ఒకే పద్ధతిలో వెళ్తున్నావు అనుకో, ఏమవుతావు? దొరికిపోతావు. దొరకకూడదు అంటే ఏం చేయాలి? పద్ధతులు మార్చాలి. ఒకే అలవాట్లు వెళ్ళకూడదు. ఒకే పద్ధతులు వెళ్తే ఆ పద్ధతులు తల్లిదండ్రులు నేర్పిస్తారు. అలా కాదు, ఇలా ఇలా ఈరోజు ఇప్పుడు ఇట్లా వెళ్ళు, ఈసారి ఇట్లా వెళ్ళు, ఈసారి ఇటు నుంచి వెళ్ళు, ఈసారి సైకిల్ మీద వెళ్ళు, ఈసారి ఫ్రెండ్తో వెళ్ళు, ఈసారి ఏం చేయాలి? బస్సులో వెళ్ళు, ఈసారి. అవునా? ఎవరికి వాళ్ళకి అంటే తేలిక అర్థమవుతుందని చెప్తున్నా. పురుషులకు ఉంటే స్త్రీలకు ఉంటే. ఇంకా కొంచెం పెద్దయ్యారు, ఏం కొరయ్యాలా? యుద్ధం. ఏం కావాలి ఇయాలా? అడిగిన యుద్ధమే, అడగకపోయిన యుద్ధమే. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నా ప్రభువు చెప్తున్నారండి, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం. ఇది ఒక యుద్ధం అయితే మన దారిని మనం పోతున్నాం ఎట్టాగొన్నా అష్ట కష్టాలు పడుకుంటా సముద్రంలో పడి. సముద్ర యాత్రగా చేస్తున్న సీయోను సంచారిను ఈ సముద్రంలో అష్ట కష్టాలు బట్టి భయంతో అటు ఇటు పోతుంటే ఎట్టాగొట్ట సర్దుకుంటా. నువ్వే ఎక్కించావు. ఏంటది? ఓడ. ఈ నావా నువ్వే ఎక్కించావు, నేను వచ్చానయింది, నువ్వే తీసుకొచ్చావు అని ఒకరి మొత్తానికి ఎత్తా. వెనక్కి వెళ్తానికి ఏమి లేదు, ముందుకే భయము, ఎప్పుడు ఎక్కలేదు, నీళ్ళంటే భయం నాకు అని భయపడతా ఉంటే ఈలోపు వస్తూ ఉంటుంది. ఏంది? తిమింగలం. అలలకే భయం. అలలు ఏంటంటే మన పర్సనల్ ఇంట్లో ఉండేవి. అవి కాక ఇంతలా శత్రువు అది మన శత్రువు కదా. రకరకాల జీవులు కనపడతా ఉంటాయి. ఆ వాడెంపడు వచ్చి కొన్ని అయితే మరి ఓవర్ యాక్షన్ చేసి వచ్చి వాళ్ళలోనే పడతా ఉంటాయి. అప్పవాది. సముద్రయాత్ర చేస్తున్న సీయోన్ సంచారి, అలలను గూర్చి భయమేలా. కొట్టొచ్చుగా. సీయోన్ సంచారి. పాట రాబోతే చప్పట్లు కొడతాకేమైంది? భయమేలా, గాలిని సముద్రాన్ని అణచే ప్రభువు మనకున్నప్పుడు, గాలిని సముద్రాన్ని అణచే ప్రభువు ఉన్నప్పుడు. ఆమేన్ ఆమేన్. సముద్రయాత్ర సీయోన్ సంచారి, అలలను గూర్చి. ఎందుకు భయం? నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన ఈ ప్రయాణంలో నేను ఎట్లా నడిపించాలని చూస్తున్నారో ఆయన ఆలోచన వినటం. అది నీకు అర్థమైనప్పుడు కేవలం ఆ ఆలోచన ప్రకారమే వెళ్ళాలి తప్ప నీ సొంత ప్రయోగాలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత అనుభవాలు తీసుకొచ్చి పెడితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం, ఇక అదే నీ యాత్రా జీవితానికి ఆఖరి మజిలీ. ఇక ఆ తర్వాత ఆయన నడిపించలా, ఎక్కువ కాలం వెళ్ళలా. చాలు, నడిపించింది చాలు. ఇట్లా చేతగానోడు నడిపిస్తే వాళ్ళు కూడా చేతగానోళ్ళు అయిపోతారు. చాలే, పలాయన చిత్తగించి కొండ ఎక్కు అన్నాడు. నా ప్రభు చెప్తున్నారండి, కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నీ అలవాట్లు మార్చుకోకపోతే, నిన్నటి ఇవాళ తీసుకొచ్చి పెట్టాలని నువ్వు ఆలోచన చేస్తే నీ గురించి ఎన్నో ప్రవచనాలు ఉండొచ్చు, వ్యర్థమైపోతాయి. ప్రవచనాలు నిరర్ధకం అవుతాయని లేఖనం చెప్తుంది. అలా చేసేది ఏంటో తెలుసా? నీ అలవాటు. కనుక
అదంతా పాత నిబంధనలే. కొత్త నిబంధనలు చూపించండి. వద్దామా ఒకసారి కొత్త నిబంధనకి? మత్తయి సువార్త. సరే, టకటక నేను చెప్తాను. 14:28, 17:4. సరే, నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు గమనించండి, నన్ను చూడండి, తర్వాత రాసుకున్నారు. కానీ అక్కడ ఎవరున్నారంటే పేతురు. అయ్యా తొందరపాటు ఎక్కువ, నీళ్ళ మీద నడిచి వచ్చేస్తానయ్యా నేను కూడా. ఎక్కడున్నాడు ఆయన? సముద్రం మీద. యేసయ్య ఎక్కడున్నాడండి? సముద్రం మీద ఉంటే పేతురు అనే ఒక ఆయన అంటాడు, అయ్యా నేను నీళ్ళ మీద నడిచి వస్తానయ్యా. ఎవరికి రాలే ఐడియా. అద్భుతం కదా. భూమి మీద ఇంత మటుకు ఎవడు నడవలా. నాతో పాటు వస్తున్నావుగా, ఆశపడ్డావుగా. మూడోసారి, ఫస్ట్ సారి ఓకే రా, ఆశపడుతున్నావుగా. ఓకే, నడిపించాడు, బాగుంది. నేను అనుకుందేలా చేసేస్తున్నాడు దేవుడు అని. ఇంకోసారి ప్రార్థనకు పోతే, ప్రార్థనకు పోయిన కాడ, అయ్యా నీకోటి, ఏలియా కోటి, మోషే కోటి, 3 గుడారాలు వేసేస్తాను, 3 ఇళ్ళు కట్టేస్తా. ఏమంట? 3 ఇళ్ళు కడతారంట. ఎవరికి? నీకోటి, ఏలియా కోటి. ఏడకు పోయినప్పుడు? ప్రార్థనకు పోయినప్పుడు. సెకండ్ టైం ప్రభు సమాధానం చెప్పలా, మౌనంగా ఉన్నాడు. ఇక మూడోసారి మీరు చదవండి, ఇక మధ్యలో ఏం లేవు, కరెక్ట్గా 3 వార్నింగ్. ఇక మూడోసారి ఎవరో వచ్చారు, వచ్చి, అయ్యా మీ గురుగారు ట్యాక్స్ కట్టాడా? పన్ను కట్టడా అంటే, కడతాడు. ఎందుకు కట్టడు అనేసాడు అని. డబ్బులు కావాలిగా, డబ్బులు అన్నీ వదిలిపెట్టుకొచ్చేసారు. వాళ్ళకాడ ఏమున్నాయి? వాళ్ళ కాళ్ళు లేవు డబ్బులు, శిష్యులు కదా, అన్నీ వదిలిపెట్టి వచ్చేసారు. తొందరపాటు అలవాటు అయిపోయి ఏమంటలేదులే అని మొదటిసారి ఎవరికి రానట్టుగా నాకే వింతగా నీళ్ళు దిగేస్తానంటే రమ్మన్నాడు. మీ ముగ్గురికి 3 ఇళ్ళు కట్టేస్తానంటే ఏం మాట్లాడలేదు. అప్పుడైనా గమనింపు రావాలిగా, అప్పుడైనా గ్రహింపు రావాలిగా. రాలా. మూడోసారి కట్టేస్తాడు, పని కట్టేస్తాడు అని లోపలికి వస్తే ఆయన చూస్తానే ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన హృదయాంతరం ఎరిగినవాడు. అనే లోపే, ఏమ్మా డబ్బులు కావాలా? ఎవడుతాడు? కట్టిరాపు. ఎవరు? నేనా? నువ్వే మరి. ఎవడు చెప్పాడు? ఇస్తానని ఎవడు చెప్పాడయ్యా? నువ్వేగా చెప్పింది. నువ్వు చెప్పావు, నేను చెప్పానా? ఇప్పుడు కట్టాల్సింది ఎవరు? నువ్వు. మరి చెప్పాల్సింది ఎవరు? నువ్వు. చెప్పింది ఎవరు? నేను. ఎందుకు చెప్పా? అలవాటయ్యి. ఏమైందంట? అలవాటైందా? బయలుదేరు. ఏ చేపలు పట్టుకుంటుంటే తీసుకొచ్చాడో మళ్ళీ అక్కడికి పంపించాడు. ఎంత అవమానం అండి! ఆ మొదటి స్థితికి పంపించాడు. మళ్ళీ బయలుదేరు. అందరి ముందు అయ్యా ఒక్కసారికి అన్న కూడా ఒప్పుకోవాలి. బయలుదేరు. మారు మాట్లాడకుండా ఎట్ట చేయాలి? వదిలిపెట్టరమ్మన్నావుగా. సరే గేలం ఎత్తుకెళ్ళు. వాళ్ళొద్దులే కానీ గేలం ఎత్తుకెళ్ళు. మూడోసారి వార్నింగ్. వెళ్ళాడు తప్పలా. అందరూ చూస్తూ ఉన్నారు. ఈడు తొందరపాటు. జాగ్రత్త.
ఇదిగో ఈ మాటలు చెప్తూ మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరైనా పేతురు, ఇంత తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అంటాడు కదా, మేము ఆయన మాట వినాలి, వాక్యమందును ప్రార్థన యందును మేము సమయం గడపాలి. చప్పట్లు కొట్టి ప్రభువును గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు పక్క నుండి చెప్పినా కూడా ఎక్కనటువంటి, మనసు పెట్టినటువంటి, తొందరపాటు కలిగినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత మాట్లాడలా. అంతకుముందు ఏవేవో మాట్లాడేవాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఆయన వాక్కులు తప్ప ఇంకొక మాట తన నోట్లో నుంచి రావట్లా. నువ్వు మారావు అనే దానికి ఇదే నిదర్శనం. స్తోత్రం కలుగును గాక. తను అంటున్నాడు, ఇక మీ ఇప్పుడు, అప్పుడు అర్థం కాల తొందరపాటు, కానీ ఇప్పుడు ఆత్మ చేత నింపబడ్డాం కదా, అర్థమవుతుంది. ప్రార్థనలో, వాక్యంలో గడపాలి, ఆయన స్వరం వినాలి, ఆయన మాట వినాలి, ఆయన ఏం చెప్పాడు అది చేయాలి. మిగతా చిన్న చిన్న పనులు మీరు చూసుకోండి, మేము కొంచెం ప్రార్థనలో ఉంటాం అని ఒక 7గురిని నియమించి వీళ్ళు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో యేసయ్య మాట వినటంలో గడిపారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడకపోతే నీ జీవితం అగమ్య గోచరం. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే నిత్యము నూతనమైనటువంటి ఆలోచనల చేత ఈ లోకంలో నువ్వు ఎలాగో బ్రతకాలి, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలాగో తీర్మానం చేసుకోవాలి, ఇదిగో నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు ఎలాగ ముందుకు కొనసాగాలి, ఏ మార్గాల్లో ప్రతిరోజు నిత్యముగా క్రొత్తగా నువ్వు ముందుకు వెళితే నీకు సఫల అవుతావు అనే విషయాలు ఆయన వాక్యం ద్వారా, నువ్వు ప్రార్థనలో గడపడం ద్వారా, సహవాసం ఉండటం ద్వారా నువ్వు నేర్చుకుంటావు. స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా, దేవుని యొక్క నింపుదల లేకుండా, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు వాక్యం చదివినా అర్థం కాదు. అర్థమైనట్టే ఉంటుంది కానీ, ఆలకిచ్చినట్టే ఉంటావు కానీ అది నీ బుర్రలోకి వెళ్ళదు. దాని ఫలితం ఏంటి తెలుసా? నీ అలవాట్లు అలాగే ఉంటాయి. ఆ అలవాట్లతో జీవితం అంతా కొనసాగించుకొని నువ్వు అనుకుంటే ఇటు ప్రభువులో నిలవలేక, అటు లోకంలో తిరిగి వెళ్ళలేక నానా ఆగుచాట్లు పడతావు. ఎందుకు ఈ బాధ అంతా? దేవుని ఆత్మ చేత నింపబడు. హల్లెలూయా. గొడవ లేకుండా పోద్ది. అందుకని ముసలుడు ఒక ఆయన వచ్చి నికోదేమో, అయ్యా నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా, ఏం చేయాలంటే, ఏమి లేదు, శరీరంలో ఆత్మలో కొత్తగా జన్మించు. నేను మళ్ళా అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ తన రెండో జన్మ ఏమనుందా? ఇది ఆ జన్మ కాదులే కానీ అట్ట అర్థమయ్యేది కాదు. ఆయన శాస్త్రి, ధర్మశాస్త్రం అంతా తెలిసినాడు. ఇది కొత్త మార్గం, ఇది నూతన మార్గం. ఈ నూతన మార్గంలో నడిపించిన ప్రభు ప్రయత్నం చేస్తుంటే ఏమో నాకు అర్థం కావట్లేదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. నువ్వు నిజంగా గనక నమ్ముంటే, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఆలస్యం చేయొద్దు, సమయం లేదు. నువ్వు ఎదగాల్సింది, నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కనుక వెనుకున్నటువంటి నీ అనుభవాలు మరిచి, వెనుకున్న నీ అలవాట్లు మరిచి, వెనుకున్నటువంటి నీ ఆలోచనలు మరచి, వెనక నడిచినటువంటి నీ జీవితం, ఇదిగో నువ్వు ఎదుర్కొన్న కష్టాలను విడిచిపెట్టి ముందున్న వాటి కోసం పరిగెత్తు. స్తోత్రం కలుగును గాక. ఆ రక్షణలోకి వచ్చి ఆ రక్షణ ముద్ర పొందటం ద్వారా, పరిశుద్ధులతో సహవాసంలో ఏర్పడటం ద్వారా వాళ్ళందరూ ప్రార్థిస్తుంటుండగా, వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడుతుండగా నీవు కూడా పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులై, మనిషి నీకు ఆలోచన చెప్తే చెడిపోతావండి. దేవుని ఆత్మ నీలో కూడా ఉంది. నీవు ఆత్మపూర్ణుడు అయితే, ఆత్మపూర్ణురాలు అయితే, ఆయన నీకు ఆలోచన చెప్తే నీ జీవితం ఎవరికి అర్థం కానంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తా. అప్పుడు దాకా పేతురు ఎవరంటే సెకండ్. పేతురు ప్లేస్ ఎక్కడంటే సెకండ్. ఎప్పుడు దాకా? పరిశుద్ధాత్మను పొందక ముందు వరకు. మీరు చూస్తే యేసయ్య రొమ్మును ఆనుకునేది ఎవరు? యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను.
అప్పుడు దాకా సెకండ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, బా ఎంత అద్భుతమైన మాట. మీరు బైబిల్ చూస్తే పేతురు యోహాను, పేతురు యోహాను, పేతురు యోహాను, పేతురు యోహాను ఫస్ట్ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది తొందర ఎక్కువ కదా, అందుకని పరిశుద్ధాత్మ కూడా ఫస్ట్ పొందుకున్నాడు, అందుకని ఫస్ట్ ఉన్నాడు ఇక. హల్లెలూయా. అవును. ఒకసారి ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతం అంటే ఏంటి? ఉదాహరణలుగా. ఉదాహరణ అంటే ఆల్రెడీ జరిగినాయి మళ్ళీ ఇప్పుడు ఉపయోగించుకోవటం. దృష్టాంతాలుగా వాళ్ళకు సంభవించి ఇదిగో యుగ అంతమందున్నటువంటి మనకి బుద్ధి కలగడానికై వ్రాయబడ్డాయి. ఎందుకు రాపించారనుకున్నారు? ప్రభు ఈ వచనాలు, ఈ వాక్యాలు వాళ్ళు అలా చేసి పోగొట్టుకున్నారు, వాళ్ళు అలా చేసి తిప్పలు పడ్డారు, వాళ్ళు అలా చేసి దీవెన పొందారు. కనుక ఎక్కువ మంది తప్పిపోయారు. మీరు కూడా ఆ మార్గంలోనే రావాలి. ఆ మార్గంలో వచ్చేటప్పుడు ఇవి మీకు ఎదురవుతాయి. కనుక ముందుగానే గ్రహించేటట్లుగా మీరు చదవాలి. చదివినా అవి అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు కావాలి. 12వ వచనం. నేను బాగున్నాను, నిలబడ్డాను, గట్టివాడిని, గట్టిదాన్ని, నన్ను ఎవరు కదిలిచ్చారు అనుకున్న వాళ్ళు పడకుండా ఉండేటట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలు. ఏమిటా జాగ్రత్త అంటే పరిశుద్ధాత్మ చేతను నింపబడటం. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే ప్రతిరోజు ఎవడు కాపలా కాస్తాడు? పాస్టర్ గారు వచ్చి మీకు కాపలా కాస్తాడా? ప్రతి పనిలో వచ్చి ఆయన ప్రతిదాన్ని చెప్పగలుగుతారా సేవకుడికి? మీరు ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు మీకు ఆలోచన చెప్పాలి? ఎవరు మిమ్మల్ని నడిపించాలి? పరిశుద్ధాత్ముడు. చెప్పండి. పాటలు పాడుకోవడం కాదు, అది అనుభవించాలి. అప్పుడు ఇక వెనుకున్నట్లుగా నీ జీవితం ఉండదు. వెనుకున్నట్లుగా నీ జీవితం ఉండదు. ఇక ముందున్న జీవితం అంతా నిత్యము నిత్యము నూతనమైనటువంటి కృప ద్వారా, నూతనమైన ఆలోచన చేత, నూతనమైన అభిషేకం చేత అపవాదికి అందకుండా తన దూతల కాపుదల పెట్టి ఆయన వారి చేతులు ఎత్తుకొని తీసుకెళ్తా ఉంటారు. హల్లెలూయా. ఇలా నీ జీవితం అంతా తీసుకెళ్ళి ఒక రోజున ఆ దూతలు వచ్చి, ఆయనేమో మధ్యాకాశంకి వస్తారు మేఘారూఢుడై. దూతలు వచ్చి భూమి మీద మనల్ని క్షణమాత్రం రెప్పపాట్లో, ఏమిటది? గాలి. హల్లెలూయా. మధ్యాకాశం మనం ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోబోతున్నాం. అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం.